100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. వచ్చేసాము వీణా శ్రీవాణి గారి ఇంటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అందరూ అంటున్నారు మీరు లక్కీ అని. బట్ నేను పర్సనల్గా ఫీల్ అయిందంటే మీలాంటి టాలెంట్ వాళ్ళ పెళ్ళిలో ఇన్వైట్ చేసి మీ చేత పర్ఫార్మెన్స్ తీయించుకోవడం వాళ్ళు లక్కీ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే శ్రీవాణి గారి టాలెంట్ గురించి పర్ఫార్మెన్స్ గురించి మీకు తెలుగు వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ నేనేం చెప్తున్నాను మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. కంగ్రాచులేషన్స్. పర్ఫార్మెన్స్ మేము కల్లారా చూడాలనుకున్నా వాళ్ళు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ బట్ మేమైతే రెగ్యులర్గా చూస్తుంటాం. మనం అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ. దాన్ని కాఫీ పదో నాకు కాఫీ ఇస్తావా ప్లీజ్? నువ్వు కాఫీ ఇస్తే మేము ముచ్చట్లు పెట్టుకుంటాం. తను నన్ను చాలా క్వశ్చన్లు అడిగేస్తుంది. ఇప్పుడు చాలా అడగద్దు, కొన్ని 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 కొన్ని. ఎలా శ్రీవాణి గారు ఎట్లా కాల్ వచ్చింది, ఎప్పుడు వెళ్ళారు? మామూలుగా అంబానీ ఫ్యామిలీ పెళ్ళి అంటేనే యూజువల్లీ అందరూ హాలీవుడ్ బాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మన తెలుగు తేజం ఒక్కసారిగా అక్కడికి వెళ్ళే ముందు చెప్తూ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయడం అనేది మా వాళ్ళందరికీ ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. అప్పటి నుంచి నేను అసలు మీరు ఎప్పుడు వస్తారో మిమ్మల్ని మీతో మాట్లాడాలనుకున్నాను. అసలు ఫైనల్లీ చెప్పండి, అసలు ఎట్లా వచ్చింది కాల్ ఎవరు చేశారు, ఎట్లా వచ్చింది పిలుపు? యాక్చువల్లీ వాళ్ళ ఫస్ట్ బాబు మ్యారేజ్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, కానీ కమ్యూనికేషన్ ఎందుకో కుదరలేదు. సో ఈసారి నీతా అంబానీ గారు ఖచ్చితంగా నా షో కావాలి. అది కూడా రీసెంట్గా నేను శ్రీమన్నారాయణ కీర్తన పోస్ట్ చేశాను కదా, అదే గెటప్లో ఆ వీణతోటే కావాలి. యాక్చువల్లీ మాది 8th రోజు ఉండే షో, వాళ్ళ ఇంట్లో ఉంటుండే. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది అలా వాళ్ళు ఉండే బిజీ స్కెడ్యూల్స్ ఉండే ఏమో అదేదో అది పోస్ట్ పోన్ అయ్యి 12th పోస్ట్ పోన్ అయింది. కాకపోతే నేను ఎప్పుడు చెప్పేటట్లే అసలు నేను ఈ వీణ స్టార్ట్ చేసిందే అంతరించిపోతున్న వీణను కాపాడడానికి. అంటే నేను ఏదో ఇంత పెద్ద వర్డ్ వాడినందుకు మీరేం భయపడకండి, కానీ నేను ఆ టైంలో 2015లో స్టార్ట్ చేసినప్పుడు నిజంగానే అంతరించిపోయింది వీణ. అంటే దుమ్ములు పట్టిపోయినాయి. సో దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి అనే గోల్తో అసలు ఏంటి ఎవరైనా వీణ వాయిస్తారా అని అడిగితే ఎవడు వాయిస్తాడు వీణ అనేవాడు. అసలు వీణ అనేది ఇంకా ఆల్మోస్ట్ కనుమరిగే. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి, 2015 బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు క్యూట్ పిల్లలు ఈ ఏజ్డ్ వాళ్ళు కూడా చక్కగా వీణలు తీసి వాయించుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు. అది దానికోసమని చాలా చేసేసాను డార్లింగ్. అంటే హెల్త్ చూసుకోలేదు, మనీ చూసుకోలేదు, టైం చూసుకోలేదు, ఏం చూడకుండా దీనికోసం ఇక్కడ దాకా వచ్చినందుకు అంబానీ గారు పిలిచారు అనేది అనొచ్చు. పెద్దనా మీరు అంటే ఏమన్నా గొప్పనా అదా ఇదా, కానీ ఒక ఆర్టిస్ట్గా నాకు గొప్పే. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి నేను రిప్రజెంట్ చేసినట్టు ఇప్పుడు. ఎందుకంటే నా పుట్టిన ఊరు అమలాపురం కోనసీమ, నా మెట్టిన ఊరు మెదక్ డిస్టిక్, మీకు తెలుసు తుప్రాన్ దగ్గర నాచారంగుట్ట. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి నేను వెళ్ళి అంబానీ అంటే హ్యూజ్ కదా, ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా అంబానీనే. ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ కదా, పెద్ద ఆపర్చునిటీనే. వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కాదురా. ఇక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు అర్థమైందా? ఆ స్టేజ్ నేను ముందే చెప్పాను, నాకు ఇంపార్టెన్స్ ఉండాలి. నేను ఎవరి ముందు వాయించానంటే అక్కడ చాలా 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 స్టేజెస్ ఉన్నాయి. భారత్ ఆడేవాళ్ళు ఇలా చాలా మల్టిపుల్ గా జరుగుతున్నాయి. నేను ఎవరి ముందు వాయించానంటే మన ఓన్లీ మర్చెంట్ ఫ్యామిలీ, అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ. మర్చెంట్ ఫ్యామిలీ అంటే చేసుకోబోయే అమ్మాయి రాధికా మర్చెంట్ ఫ్యామిలీ. మీరు చూస్తే నేను పోస్ట్ చేసిన వీడియోలో ఒక పరదా కట్టేసి ఉంటుంది. ఆ పరదా లోపలికి వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ రాకూడదు. ఓకే, ఫస్ట్ 2 songs అయిపోయిన తర్వాత ఎంతో మంది లేరు, హార్డ్లీ 50-60 మెంబర్స్ కూడా ఉండరు. కానీ వాళ్ళు హైటీ టైం, అది దాన్ని హైటీ టైం అంటారు. ఆ హైటీ వాళ్ళ ముందు నేను ప్లే చేశాను. దాంట్లో వాళ్ళ కజిన్ రాధిక వాళ్ళ కజిన్ వచ్చి నేను వాయించిన షేప్ ఆఫ్ యూకి మళ్ళీ నచ్చిందంటే సెకండ్ టైం కూడా వాయించుకున్నారు. నేను తీసుకున్న మ్యాషప్. సో 2వ సారి కూడా వాయించుకున్నారు. చాలా మర్యాద ఇచ్చి చాలా మర్యాదగా పంపించారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆ మర్యాద నేను కోరుకున్నాను. సో నాకు బాగా అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.